పత్తి రైతులు అధిక దిగుబళ్ల కోసం సాగులో మెళకువలు పాటించాలి. నేలల ఎంపిక నుండి శ్రద్ధ చూపాలి. వర్షాధార పత్తి సాగుకు నల్లరేగడి నేలలు, నీటి వసతి పంటకు తేలిక ఒండ్రు భూములు బాగా అనుకూలం. వర్షాధారంగా పత్తి పండించాలంటే కనీసం 500 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాలి. సకాలంలో వర్షాలు పడాలి. అలాంటి ప్రాంతాల్లోని వర్షాధారంగా పత్తి సాగు చెయ్యాలి. వర్షాధారం కింద తేలిక భూముల్లో పత్తి సాగు చేపట్టరాదు. నేల ఎంపికతో పాటు భూమి తయారీలో ప్రత్యేక శ్రద్ధ చూపటం అవసరం. వేసవిలో నాగళ్లతో దుక్కి దున్ని ఆ తరువాత 2-3 సార్లు ట్రాక్టర్ గొర్రుతో దున్నాలి. ఫలితంగా భూమి ఎక్కువ తేమను నిల్వ చేసుకుంటుంది. ఆ తరువాత గుంటక తోలి చక్కగా చదును చెయ్యాలి. గుంటక తోలాక 2 వైపులా అచ్చుతోలి ఖండిత ప్రాంతాలలో విత్తనం విత్తాలి. ఈ విధంగా విత్తటం వల్ల విత్తనం బాగా మొలకెత్తుతుంది. రైతులు ఆరుతడిగా పండించే ప్రాంతాలలో మాత్రం బోదలు తోలి వాటిమీద విత్తనం విత్తుకోవాలి. విత్తనం మరీ లోతుగా విత్తకూడదు. 2 నుండి 3 సెంటీమీటర్ల లోతుకు మించకుండా విత్తాలి. విత్తనం విత్తిన 6వ రోజున మొలకెత్తని చోట తిరిగి విత్తటం చెయ్యాలి. రకాలు అయితే కుదురుకు 2, సంకరజాతి రకాలైతే కుదురుకు 1 మొక్క చొప్పున ఉంచి మిగిలిన వాటిని 3 వారాలలోపు పీకి పంటను పలుచన చెయ్యాలి. పంట విత్తే సమయం, పండించే ప్రాంతం, సాగుచేసే భూమి, సాగుచేసే విధానాన్ని బట్టి మారుతుంటుంది. దేశవాళీ రకాలు పండించేవారు వారు సాగుచేసే ప్రాంతం బట్టి విత్తుకోవాలి.